ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? క్రీస్తునామున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో ఉన్న సందర్భాన్ని ఒకసారి గమనిద్దాం. అందులో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆలోచిద్దాం. ఇక్కడ పక్షవాయువుతో ఉన్న ఒక వ్యక్తిని నలుగురు మనుషులు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకువచ్చారు. అయితే తీసుకువచ్చిన సమయంలో అప్పటికే ఇల్లంతా నిండిపోయింది, వాకిటి కూడా ఖాళీ లేదు. అసలు ఆయన దగ్గరికి తీసుకెళ్ళటానికి వీల్లేదు. ఆయన దగ్గరికి వెళ్తే గాని ఇతను బాగుపడడు. ఎందుకంటే ఇతనికి ఏమి పరిస్థితి వచ్చిందో ఆయనతో మనవి చేసుకోవాలని ఈ నలుగురు అనుకున్నారు. అయితే అవకాశం లేదు, లోనకి వెళ్ళటానికి అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు వీళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు మనకు కూడా మనం చేసే ప్రయత్నాల్లో కానీ లేకపోతే మనం నడిచే ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు నిలబడాలనుకున్న పరిస్థితుల్లో కానీ మన చుట్టూరు మనల్ని దేవుని దగ్గరికి వెళ్లకుండా, ప్రభువు దగ్గరికి మనం చేరకుండా, ప్రభువు పని మనం చేయకుండా ఎన్నో ఆటంకాలు చుట్టూరా ఉంటాయి, సమస్యలతో నిండిపోతాయి. కానీ మనం అప్పుడే సమస్యలతో ఉన్నప్పుడు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుందని మనం ఆలోచించాలి. ఇక్కడ వీళ్ళకి కూడా ఒక సమస్య వచ్చింది. వీళ్ళు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు సమస్యను చూసి భయపడలేదు, సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించారు. వాళ్ళకి కావాల్సింది ఆ మనిషి స్వస్థత పొందాలి. ఆ స్వస్థత పొందాలి అంటే యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన్ని తీసుకువెళ్ళాలి. ఆయన్ని తీసుకువెళ్ళాలి అంటే ఏదో ఒక ఆలోచన చెయ్యాలి. ఇక్కడ ఒక సమస్య ఎదురైంది. సమస్య మనకు కూడా చాలాసార్లు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పనులు చేయాలనుకుంటాం, కానీ ఆర్థిక సమస్యలు బట్టి, మన ఇబ్బందులను బట్టి, మన ఏం చేయాలన్నా ఏదో ఒక సమస్య మనకు వస్తూ ఉంటుంది. కానీ ఆ సమస్యను బట్టి మనకు వెనకడుగు వేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు వెనకడుగు వేసినట్టుగా మనకు కనబడట్లేదు. ముందుకు వెళ్ళారు, వెనక్కి తిరిగి అరే యేసు ప్రభు వారికి ఖాళీ లేదు, ఆయన దగ్గరికి మనం చేరలేము, ఎంతమంది జనాన్ని దాటుకొని ఎలా వెళ్ళగలం అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా సరే ఇతనికి స్వస్థత అనేది ఇప్పించాలి. యేసు ప్రభు వారి ద్వారా ఈయనకి రక్షణ రావాలి, పాపక్షమాపణ ఈ వ్యక్తికి దొరకాలి అనుకున్నారు. దానికోసం ఏం చేశారు అంటే, సమస్యలు వచ్చే మనం కూడా ఆత్మలు రక్షించాలి, ఆ ఒక ఆత్మని దేవుని దగ్గరికి తీసుకురావాలి అని ఆశపడుతూ ఉంటాం. కానీ అది చేసే ప్రయత్నంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఒక ఆత్మను రక్షించడానికి ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలను చూసి భయపడ్డావా? ఆ సమస్యలను చూసి ఆగిపోయావా? అక్కడే ఉండిపోతావు, ముందుకు వెళ్ళలేవు. నువ్వు ఎప్పుడు సమస్యను చూసి, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆ సమస్యకి దేవుడు పరిష్కారాన్ని ఏర్పాటు చేసే ఉంటాడు. మనం ఆలోచించాలి. సమస్యకు పరిష్కారం మనం చాలామంది ఏమంటారంటే, ఇన్ని సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్య ఉందండి అంటూ ఉంటారు. కానీ సమస్యని నిదానంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకి, ఏ సమస్య అయినా సరే పరిష్కారం లేని సమస్య అయితే ఉండదు. మనం కాస్త ఆలోచించి నిదానించి పరిశీలిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కరువు వచ్చినప్పుడు మరి యాకోబు గారు ఐగుప్తు దేశానికి పంపించారు అండి. ఎందుకంటే అక్కడ సమృద్ధిగా ఉంది. ఇక్కడ కరువు వచ్చింది, అక్కడ సమృద్ధిగా ఉంది. కనుక ఒక దగ్గర సమస్య మొదలైతే ఇంకో దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ నలుగురు ఏం చేశారంటే వాకిలి దగ్గర నిలిచిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అక్కడ ఒక ఆలోచన చేశారు. అదేమిటి అంటే, ఇంటి కప్పు తీయాలి అనుకున్నారు. దానికోసం వారు ఏం చేశారంటే, ఒక వ్యక్తి కోసం, ఒక ఆత్మని రక్షించడం కోసం వాళ్ళు చేసిన కష్టం చూడండి. ఈరోజు ఒక ఆత్మని రక్షించటం కోసం మనం ఏదైనా కష్టం చేస్తున్నామా?
మనం ఏమైనా ప్రయత్నిస్తున్నామా? విశ్వాసముతో ముందుకు వెళ్తున్నామా? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సమస్య వచ్చింది కదా అని వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈ నలుగురు కూడా మరి ఆ వ్యక్తి ఏమవుతాడో, రక్త సంబంధో లేకపోతే ఏమవుతాడో మనకు తెలీదు. వారికి ఏమవుతాడో తెలీదు. కానీ ఒకటే ఒక గురి వాళ్ళకి, యేసు ప్రభు వారి ద్వారా స్వస్థత అందించాలి. ఈరోజు మనకు ఒకే ఒక గురి ఉండాలి. యేసు ప్రభు వారి ద్వారా పాప క్షమాపణ మన తోటి వారు పొందాలి అనుకుంటే కాస్త మనం శ్రమ పడాల్సి ఉంటుంది. యేసు ప్రభు వారి దగ్గరికి వారిని తీసుకువెళ్ళాలి అంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వారిని దగ్గరగా తీసుకువెళ్ళాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది మనం. కాబట్టి ఈ నలుగురు ఏం చేశారంటే, ఎందుకంటే ఆ పక్షవాయువు కలిగిన వాడు ఎక్కలేడు, వెళ్ళలేడు, వీళ్ళే తీసుకువెళ్ళాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పై కప్పుని చూడండి, పై కప్పుని తీసివేశారని ఉంది, కానీ పై కప్పుని తీసివేయడానికి ఎంత ప్రయత్నించి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు. ఆ పై పెంకులంతా, ఆ మట్టి అంతా తీసి, ఆ ఓచలన్నీ తీసి, ఆ కర్రతో ఉన్నవన్నీ తీసి, ఏమండి అవన్నీ తీయాలి కదా. తీసిన తర్వాత రంధ్రం చేయాలి. ఆ రంధ్రంలో నుంచి జాగ్రత్తగా కిందకి దించాలి. అంటే ఎంత శ్రమించి ఉంటారు ఆలోచించండి. ఒక సమస్య వచ్చింది, సమస్యకి పరిష్కారాన్ని వెతికారు. పరిష్కారం వెతకడమే కాదు, ఆ పరిష్కారం గుండా వెళ్ళటానికి వాళ్ళు ఏం చేశారంటే ప్రయత్నించారు, కష్టపడ్డారు. విశ్వాసం ఉన్నది వీళ్ళకి. అందుకే యేసు ప్రభు వారు మీ విశ్వాసం అంటున్నాడు. అక్కడ విశ్వాసం కోసం మాట్లాడుతున్నారు. వీళ్ళ నలుగురికి విశ్వాసం ఉంది. విశ్వాసంతో పాటుగా ఏముందంటే క్రియలు ఉన్నాయి. విశ్వాసం ఎలాగైనా రక్షిస్తాడు, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే స్వస్థత దొరుకుతుందని విశ్వసించారు. కానీ ఆ విశ్వసించిన వాళ్ళ నలుగురు కూడా ఏం చేశారంటే, ఇప్పుడు మన వల్ల కాదులే అని వెనక్కి వెళ్ళిపోలేదు. వీళ్ళు ఏం చేశారంటే ప్రయత్నించారు, పరిష్కారాన్ని వెతికారు, విశ్వాసం కలిగి ప్రయత్నించారు, విశ్వాసం కలిగి కష్టపడ్డాడు, క్రియలు చూపించారు. వారి పనులు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు పని చేశారు. ఒక పాపి నిమిత్తం కష్టపడ్డారు. ఒక పాపికి స్వస్థత కోసం, ఒక మనిషికి స్వస్థత కోసం, ఈరోజు మనం ఒక ఆత్మ రక్షణ కోసం దేవుని పక్షంగా ఏం కష్టపడుతున్నాం ఆలోచించాలి. విశ్వాసం లేని క్రియలు మృతం అంటున్నాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు వెళ్దాం. ఆ విశ్వాసం కలిగి క్రియలు చేద్దాం. పనులతో విశ్వాసం ఉంచుదాం. విశ్వాసము ద్వారా ఆత్మలను మనం యేసు ప్రభు వారి దగ్గరికి నడిపిద్దాం. స్వస్థత, రక్షణ వారికి అందిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నాయనా ప్రభా, ఈ నలుగురు ప్రభా తండ్రి ఒక పక్షవాయువుతో బాధపడుతున్న ఆ వ్యక్తిని నీ దగ్గరికి తీసుకొచ్చారు దేవా. నాయనా ప్రభా, మరి ప్రభా వారికి అవకాశం లేనప్పుడు ప్రభా సమస్యలకు పరిష్కారాన్ని వెతికారు. మాకు అనేక సమస్యలు ఉండొచ్చు, అనేక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రభా ఏదో ఒక పరిష్కారాన్ని అయితే మీరు పెట్టారు ప్రభా. అది మేము వెతకలేకపోతున్నాం. దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారేమో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కళ్ళ ముందే పరిష్కారం ఉన్నప్పటికీ వెతకలేకపోతున్నారేమో తండ్రి. దేవా వెతికే కృప దయచేయమని, సహాయం దయచేయమని, ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని విషయాలను వాళ్ళు బలపరచమని, ఈ యొక్క కార్యక్రమం ఎవరు చూస్తున్నారో వారందరికీ ఆదరణకరంగా, క్షేమకరంగా ఉండేటట్టుగా నీ కృప చూపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.